నిన్న రాత్రి మా ఆయన ఒక రూమ్ బుక్ చేశారు ఫ్రెండ్స్. మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము మొత్తం రాత్రి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మా ఆయన ఫుల్ తాగొచ్చారు, నన్ను అనుకుని పక్కింటి మనిషిని కిస్ చేయడానికి వెళ్ళిపోయారంట. హోటల్లో మా ఆయన వల్ల మంచం బ్రేక్ అయిందండి. ఎంత చెప్పినా ఏం లేదు, అంత స్పీడ్గా వద్దు అన్నా కూడా ఆగలేదు. చివరికి మంచమే నేను లేని బాస్ అనేసింది. నమస్తే స్నేహితులారా, నాకు నిన్న రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. మా ఆయన చాలా టెన్షన్ పడ్డారు. మేము పడుకునే సమయానికి అప్పటికే ఉదయం 4 అయింది. వచ్చి పొలం దున్నుదామా అన్న, అయ్యో నాకు సిగ్గేస్తుంది అన్నారు. అలా నా పొలం దున్నకుండానే నిన్న రాత్రి మా హస్బెండ్ నిద్రపోయారండి. మా ఆయన హోటల్లో పెద్ద సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశారు. నేను చాలా థ్రిల్ అయ్యాను. వివరాలు తదుపరి వీడియోలో ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే అండి. మా ఆయన హోటల్లో నాకు ఒక సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. అలా ఎలా అండి మీరు? కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి పక్కింటి అమ్మాయికి లైన్ కొడతారు. అసలు మా దగ్గర ఏం తక్కువ ఉంది చెప్పండి. ఒక చిన్న జోక్. పక్కింటి ఆంటీ నెల తప్పిందని విన్నాను. అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే ఆ భర్త 2 ఏళ్ళుగా దుబాయ్లో ఉన్నాడు. అప్పుడు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ, అయితే ఈ నెల ఎవరిది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కాబట్టి మా ఆయన మటన్ తీసుకొచ్చారు. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పండి. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఎంత సిన్సియర్గా లవ్ చేసినా చివరికి నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడివి అనిపించుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు వాడుకుంటారు, ఆ తర్వాత పక్కన పడేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దురంధర్ ప్రీమియర్స్కి వెళ్తున్నాం. మీరు కూడా వస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఒక చిన్న జోక్. నిన్న స్నానం చేసి బయటకు వస్తుంటే పోస్ట్ మ్యాన్ వచ్చాడు. అప్పుడే నా తువాలు జారిపోయింది. అతను షాక్ అయ్యి, మేడం పార్సెల్ కంటే సర్ప్రైజ్ పెద్దగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫస్ట్ నైట్ అండి. నాకు చాలా సిగ్గుగా ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు.